హలో అండి, నమస్తే. నేను లలిత. నేను చుడువా చేస్తున్నానండి. చుడువా కోసం 2 పెద్ద పెద్ద ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నానండి. కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పల్లీలు, పుట్నాలను తీసుకున్నానండి. వాటిని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక తట్టి పెట్టేసుకొని ఇప్పుడు మనం చుడువా చేయాలనుకున్న అటుకుల్ని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. నేను లావు అటుకులు తీసుకున్నానండి. పేపర్ అటుకులు కూడా ఉంటాయి ఇందులో. ఈ అటుకుల్ని ఫ్రై చేసుకోవాలండి కాసేపు. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చుడువా తొందరగా రెడీ అయిపోతుంది. అటుకులు వేగినాయండి. వాటిని పక్కన పెట్టేసి స్టవ్ పై మళ్ళీ తట్టిని పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. మరీ ఎక్కువ పోసుకోవద్దండి, కొంచెమే పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఎక్కువ వేసుకోవాలండి. జీలకర్ర, పచ్చిమిర్చి, కారం కూడా మంచిగానే వేసుకోవాలండి. ఉల్లిపాయలు అన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక అందులో పల్లీలు, పుట్నాలు వేసుకోవాలండి. పల్లీలను వేరే కూడా వేయించుకొని దాంట్లో వేసుకోవచ్చు. నేను ఇందులోనే వేసి వేయించుకుంటున్నా. సిమ్లో పెట్టి నెమ్మదిగా వేయించాలి. వీటితో వేగితే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి అవన్నీ. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని దాన్ని కాస్త ఫ్రై చేసుకొని కొద్దిసేపు వాటిని ఫ్రై చేసేసుకొని అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఇది ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుందండి. అల్లం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు చాలా తక్కువ పడుతుందండి, కొంచెం వేసుకోవాలి. ఇది లవంగాల పౌడర్ అండి. 2 లవంగాలను మెత్తగా దంచి పెట్టుకున్న. ఈ పౌడర్ వేయడం వల్ల చుడువా చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నిటిని ఫ్రై చేశాక ఇందాక వేయించి పెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కింద అడుగంటేదాకా కలుపుకోవాలండి, లేకుంటే మాడిపోతాయి అటుకులు. 10 నిమిషాలు వేయిస్తే చుడువా రెడీ అయిపోతుందండి. ఎంతో తేలిగ్గా జీర్ణమయ్యే చుడువా రెడీ అయిపోయిందండి. నమస్తే అండి.